హాయ్ అండి, పిల్లల కోసం హెల్తీగా వెజిటేబుల్ శాండ్విచ్ చేస్తున్నాను. ఒకసారి చూసేయండి. దానికోసం ముందుగా మనం వెజిటేబుల్స్ అన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొంచెం సొరకాయ ముక్క, అలాగే క్యాబేజీ కూడా వేసాను. నేను పాలకూర వేయటం మర్చిపోయాను, మీ దగ్గర ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ చాపర్లో వేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే నేను ఇంకొక ట్రిప్ కూడా వేస్తున్నాను, అవి కూడా వేసేసి అదే విధంగా చాపర్లో వేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి చాపర్లో. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని గీ వేసుకోవాలి. ఇప్పుడు చాప్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఇవన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని. మీరు కావాలంటే దీంట్లో కొంచెం సాల్ట్, మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు వెజ్జీస్ చల్లారే కదా వెజ్జీస్. ఇప్పుడు 2 బ్లడ్ స్లైసెస్ తీసుకుని ఇప్పుడు కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక బ్లడ్ స్లైసెస్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడ గ్యాప్ లేకుండా సెట్ చేసుకున్న తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే టమాటో కెచప్ లేదా రెడ్ చిల్లీ సాస్ కూడా ఇంకొక బ్రెడ్ స్లైసెస్కి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మైనీస్, ఇది కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా సెట్ చేసుకోవాలి, అంత స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇది హోమ్ మేడ్ పన్నీర్ అండి, అది కూడా పన్నీర్ కూడా వేసుకోవాలి. తర్వాత చీజ్ అనమాట, చీజ్ని 2 పార్ట్స్గా చేసుకుని ఒక స్లైస్ ఈ విధంగా పెట్టుకున్నాను. వేసుకుని ఇప్పుడు కవర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గీ యాడ్ చేశాను. తర్వాత బ్రెడ్ పైన ఒక ప్లేట్ పెట్టుకుని ప్లేట్ పైన ఒక బరువు అయినది ఏదైనా పెడితే అది చక్కగా టోస్ట్ అయిపోతుంది అనమాట. రెడ్ కలర్లోకి క్రిస్పీగా టోస్ట్ అవుతుంది. ఈ విధంగా వెనకాల వైపు కూడా కొంచెం గీ అనేది యాడ్ చేసుకుని దాన్ని కూడా అదే విధంగా టోస్ట్ చేసుకోవాలి. మిగిలినవి కూడా అదే విధంగా టోస్ట్ చేసుకుంటే మనకి హెల్తీ అయిన వెజిటేబుల్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు, గీ ఆర్ బటర్. నేను ఇక్కడైతే గీ అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. పిల్లలకి బాక్స్ అనేది కట్టేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసి చూపిస్తాను చూడండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. అందుకని అప్పుడప్పుడు వీక్లో ఒక టైం అలా చేస్తూ ఉంటాను అనమాట. ఇది నా బ్రేక్ఫాస్ట్. ఇది హెల్తీ అండి. బ్రెడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, గీ అండ్ గుడ్ ఫ్యాట్, పన్నీర్ అయితే ప్రోటీన్ ఉంటుంది, వెజిటేబుల్స్ అన్నీ అప్పుడప్పుడు అలా చేస్తుంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.